ఆ స్లాంగ్ నేను వదలను, నాకు నచ్చదు. ఇప్పుడు మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారా? అంత అక్కడే ఉన్నారు, నేను ఒక్కదాన్ని. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు రమేష్? బ్రదర్స్ సిస్టర్స్ 6 మెంబర్స్. మాది అంతే, మాకు తెలిసినప్పటి నుంచి మాదంతా సెటిల్ ఇన్ విశాఖపట్నము. సో నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను పెరిగిందంతా చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను. సో అందువల్ల ఏమిటంటే నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత సిటీకి వచ్చాను నేను. సో అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, చాలా ప్లేస్లో చెప్పాను కూడా, ఇటు వచ్చాను. మీ డాక్టరేటే వచ్చేసింది కదా? వచ్చింది. అదే కాబట్టి అన్నిటిని మించిపోయిన ఆ చదువు అది అందుకేనండి వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకేముంది సాధించడానికి ఈ లైఫ్లో అనేది, ఒక పొలిటికల్లే నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి అనేది ఒకటి నాకు టార్గెట్ ఉంది. ఎమ్మెల్యే అనిపించుకోవాలి. నేను ఇచ్చిన సర్వీసు అంటే మనం ఒకటి చెప్తామండి, విగ్రహాలుగా ఒక ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేకపోతే ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారా, లేకపోతే గాంధీ తాత గారా, లేకపోతే ఇలా ఉన్నారు. నా రేంజ్కి ఏది ఇచ్చినా ఆ రేంజ్లో నేను నిలబడాలనేది నాకు ఒకటి ఉంది. అని మీకు ఏది ఇచ్చినా మీరు దానిలో బెస్ట్ చేయాలని, ది బెస్ట్ చేయాలనేదే నా కోరిక అనమాట. అది. సో రమేష్ గారు, ఇన్ని మన డీప్ విషయాలు మాట్లాడాం. ఎన్ని డ్రెస్సులు, ఎన్ని చీరలు ఉంటాయండి మీకు? నాకు సారీస్ అంటే ఒక 1000 అబవ్ ఉంటాయి. అంటే చాలాన్ని కట్టకుండానే చాలా మందికి సూట్ కేసులతో ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకలా? నాకు ఇంకా కట్టే అవసరం రాదు, చాలా కాలం అయిపోతుంది. మా పెద్దొదిన గారు ఎవ్రీ ఇయర్ చీర పెడతారు. అది ఆ చీరలు నేను ఎప్పుడైనా టచ్ చేసానో లేదో కూడా నాకు తెలియదు. అలాగే నేను కూడా కొనేస్తాను పిచ్చిగా. అవి నేను కట్టే అవకాశం రావట్లేదు నాకు. డ్రెస్లే వస్తారు, ఎక్కువ డ్రెస్సులే. కానీ కట్టే అవకాశం వచ్చినా ఎలాంటివి కడతాం మనము? ఏదైనా డిజైనింగ్ వేరు కడతాము, అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు కడతాము, ఏదో పార్టీ వేరు వెళ్ళినప్పుడు కలుస్తాం, ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్, అక్కడ కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టము. ఇవన్నీ ఏం చేస్తాను, ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినవి ఉంటాయి, దేనికైనా పిలిచినప్పుడు కానీ ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను. పోచిన పెళ్ళి వెళ్ళాం, అక్కడ ఏవో చీరలు ఇస్తారు, ఒక 3-4 చాలా బాగుంటాయండి కలర్ అనేసి. ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళామనుకోండి, వాళ్ళు చీర పెడతారు. ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 3 ఏళ్ళలో ఎన్నేళ్ళు చూసుకుంటూ ఉంటాను, ఇవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానికోసమని ఏం చేస్తానంటే ఎవరికైనా సూట్ కేసులకి ఎత్తి మా సిస్టర్స్ ఇంకా పక్కోలో లేకపోతే ఆలో వీళ్ళు ఈ మేనకమ్మకి 4 చీరలు ఇచ్చి, లేకపోతే వీడికి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి ఇలా పంచుతూ ఉంటాను. ఒక 4 వేసి 5 వేసి చీరలు. రెగ్యులర్ షాపింగ్, చేస్తారా? రెగ్యులర్ షాపింగ్, హెల్దీగా భోజనం చేస్తారా? అర్లీ అంటే అది నాదంతా పెద్ద సిస్టమ్ అండి. ఒక 2 hours సెటిల్ ఆడతాను. వన్ డే అంటే ఈరోజు సెటిల్ ఆడాను అనుకోండి, రేపు సెటిల్ ఆడను. స్విమ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద ఇది చెప్పాలి, జిమ్కి వెళ్తాను కదా, చిరంజీవి గారు, రామచరణ్ గారు, ఉపాసన అందరూ దానికి, విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే. జిమ్కి వెళ్తే చిరంజీవి గారు ఒకసారి నన్ను అడిగారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిన్ను కొట్టేసి వచ్చేస్తావాట, అందరూ అంటున్నారు మంచి స్టామినా సార్, అన్నిటిలోకి దూరిపోద్ది ఇవిడి, యోగా, జంబా, ఏరోబిక్స్, ఫిట్నెస్ మొత్తం అన్ని, మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను. షవర్ తీసుకొని 11-11:30కి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా. సెటిల్ ఆడిన రోజు ఒక్కరోజే ఇంటికి ఎర్లీగా వెళ్ళిపోతాను. 4కి లేస్తాను నేను ఎప్పుడు, రోజు. అది అలారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, 4కి వచ్చేస్తారు. పిట్టలు అరవకముందు నేను లేస్తాను, తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి. ఏం చేస్తారు లేచి ఫస్ట్ యోగా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ. కాఫీ టీ తాగను, కర్డ్ కూడా రేరు, బటర్ మిల్క్ తాగుతాను. కాఫీ టీ మంచి నాన్ వెజ్ ప్రియురాల్ని. అలాని వీక్లీ వన్సే, ఫ్రైస్ కూడా కాదు. సో అయితే మీరు జిమ్ ఇప్పటికే వెళ్తున్నారు ఆ జిమ్కి? ఏది మానేను నేను, ఏది మానేను. ఇప్పుడు లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తాను, బ్యాక్ బెండ్ చేస్తాను, లెగ్ ఇలా స్కై ఇది చేస్తాను, అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా. అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లేదు. మీ దాన్ని చెప్తుంటే ఒక నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా
థ్యాంక్ యూ తయారైనట్టు. అంటే యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ అ షార్ట్ స్పాన్. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ టర్మ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నన్ను నేనే ప్లాన్ చేసుకుంటాను, ఎవరి హ్యాండ్లోనూ పెట్టను, నాకు నచ్చదు. ఎప్పుడైనా దిగాలేసి ఏడుస్తారా? ఎప్పుడైనా? నాకు అసలు ఏడిపే రాలేదు ఎప్పుడు. మన వల్ల ఇతరులు ఏడ్చారా ఎప్పుడైనా? అది కూడా లేదండి. అది ఇంకా నేనేమైనా ఫీల్ అయిన డే చెప్పాను కదా, 5 కోట్లు అలా పోయినా ఎవరితో నేను షేర్ చేసుకోను. నా ఫ్యామిలీ కాదు, బ్రదర్స్ కాదు, ఎవరితోనూ పంచుకోను. నన్ను ఏదైనా రిక్వెస్టింగ్ ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి, వీలైనంత వరకు చేయటందుకే ట్రై చేస్తాను. చాలా చేసేసాను నేను, బ్యూటిఫుల్, చాలా చేశాను. సొసైటీకి ఎలా చేస్తాను, నా ఫ్యామిలీకి కూడా అంతే చేస్తాను. ఎవరినైనా నాకు తెలియకుండా వెళ్ళి నేను అడ్రస్ ఇస్తాను, మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఏదైనా అనిపించింది, ఇప్పుడు ఇగో ₹1 లేకపోతే 2 కోట్లు నా ప్రాపర్టీ ఏదో అమ్మేశారు అనుకుందాం, నేను ఎందుకు అమ్మారని కూడా అడగను. దాన్ని అయిపోయింది, అది రిపీట్ చేయను మళ్ళీ. బాబోయ్, మీలా ఉండడం చాలా కష్టం. ఎవ్వరా అమ్మేసావు కదా ఎవ్వరా అని కూడా గాడ్ ప్రామిస్లీ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అమేజింగ్, చాలా చాలా అమేజింగ్ క్వాలిటీస్. చాలా అమేజింగ్గా మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకున్నారు రమ్యశ్రీ గారు. ఫస్ట్ మీరు అసలు సాహస వనిత. ఎందుకంటే మా ఇంటికి వస్తే మీకు తెలుస్తుందండి, ఇట్స్ లైక్ 7 స్టార్ అబౌవ్ మై బెడ్రూమే కాదు, హాలే కాదు, డైనింగ్. కూర్చున్నాను అంటే అంత పీస్ఫుల్గా ఉండాలి. బెడ్రూమ్లోకి వెళ్తే ఒక స్వర్గలోకంలోకి వెళ్ళట్టు. అయితే మీరు ఎప్పుడు కాదనను అన్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు అనుమతిస్తే వచ్చి మీ ఇల్లు చూస్తాం. అయ్యో షూర్, డెఫినెట్లీ. అది ఇంకొక ఇల్లు విల్లా కట్టుకుంటున్నాను, కన్స్ట్రక్షన్ అవుతుంది. 5 monthsలో చేంజ్ అయిపోతాను. డ్రీమ్ అంతే. అప్పుడులో రమ్యశ్రీ డ్రీమ్ హౌస్ అని వేశారు. అంటే ఎవరెవరో ఏదో కట్టుకోవడం ఇంకా బాగా కట్టేసి ఉండొచ్చు, కానీ నా టేస్టు, నా ఫీలింగు అంటే పడుకుంటే ఇలా ఉంటుందా అనేది. బెడ్రూమ్ అంటే బెడ్రూము, నా బాత్రూమ్ కూడా అంత గార్డెనింగే, చాలా లవ్లీగా ఉంది వెళ్ళడానికి. వాష్రూమ్ కూడా వాష్రూమ్ లాగా ఉండదు, అన్ని వాష్రూమ్స్ ఒక మంచి ఒక బెడ్రూమ్ కంటే మించి ఉంటాయి వాష్రూమ్స్. అలా అంటే అది నాకు ఇష్టం అన్నమాట. మీరు అసలు ఇవన్నీ కాదండి, మీకు ఇష్టం వచ్చిన టర్మ్స్ మీద మీరు బతకడం, అదే ఎగ్జాక్ట్లీ, అదే చాలా ఇక్కడ రిమార్కబుల్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా చాలా ఇన్స్పైరింగ్ ఫర్ సో మెనీ పీపుల్ వాచింగ్. అండ్ చాలా మంది మహిళలకు మీరు ఇచ్చిన అడ్వైజ్ ఇవాళ ఏంటంటే, మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. ఎస్. అండ్ ఎవరికి ఏవి చెప్పది, మనం అబలలు కాము సబలలు అని చెప్పి. అంతే. ఎక్కడున్నాం స్వప్న గారు? ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నాను నేను. మీ ఇంటర్వ్యూ అంటే చాలామంది అంటే నేను మిమ్మల్ని పొగట్టలేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మీ ఇంటర్వ్యూ, స్వప్న ఇంటర్వ్యూ అంటే చాలా జెన్యూన్ ఉంటుంది, చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతుంది, అడుగుతుంది, చాలా హోమ్లీ ఉంటుంది. ఇలాంటివి నేను ఎప్పుడో ఎప్పుడో నేను విన్నాను అంతే. సో అలా అంటే ఏమిటంటే నేను కూడా నా సెల్ఫ్ డిసిషన్స్ ఏనండి అన్నీని. ఒకరి వల్ల ఏడవకూడదు, ఒకరి వల్ల నవ్వకూడదు, అంతే. టీవీ ఒక 10 రోజులు చూడకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, నాకు టైం దొరకలేదు అంతే.